Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. సో బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించిందండి? చాలా కసిగా ఉంది. నీ కసి నాకు అర్థమైంది బామా. చాలా కసిగా ఉంది. సో దాంట్లో నన్ను తీసుకోలేరు. కసిగా అంటే మనకు తెలుసు కదా, చిన్న చిన్న డ్రెస్లు, నైట్ లో రొమాన్స్ లు అన్ని మీది ఎంత మంచి మనసు తెలుసు కదా. సో అట్లనే కసిగా ఉంది. సో నన్ను తీసుకోవచ్చు కదా. అయ్యో వాట్ ఈస్ దిస్. ఫీల్ అవకరా. నాగార్జున గారు రోజు రోజుకి ఇంకా హ్యాండ్సమ్ బాయ్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు అబ్బాయిల కన్నా ఈయన చాలా హ్యాండ్సమ్ అనిపిస్తున్నాడు. అండ్ అమ్మాయిలు ఇట్లా పట్టుకోవడం, ఇట్లా తిప్పడం, ఇట్లా పడేయడం, ముద్దులు పెట్టడం, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. ఎలా అనిపించింది మరి బిగ్ బాస్ ప్రోమో వచ్చినప్పుడు చూసినప్పుడు మీకు? అంటే అలా బిగ్ బాస్ లోకి వెళ్ళి ఒక్క నైట్ బిగ్ బాస్ బెడ్ మీద అలా పడుకోవాలని అనిపించింది. అంటే ఒక నైటే కాదులే, చాలా నైట్స్ పడుకోవచ్చు అక్కడికి వెళ్తే. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఇట్లా అనిపించింది. కానీ అవకాశం వస్తే బాగుంటుంది. సో అది అవదమ్మా. చాలా పనులు మానుకున్నా. అవన్నీ నేను కెమెరా ముందు చెప్పాలంటే నాకు చాలా సిగ్గు అవుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అది వచ్చే టైమింగ్ కూడా అదే కదా. ఎందుకంటే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నైట్ టైం కి మార్చేశారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? సో అందువల్ల మరి అడల్ట్ కంటెంట్ అంటే నేనే కదా మారిపోయారు. మరి నన్ను తీసుకోకుండా ఎట్లా జరుగుతుంది ఆ షో చెప్పాలి. కానీ ఆ షోలోకి నేను వెళ్ళానంటే బయట ఎంత మంది రచ్చ చేస్తారు. ఏ స్వాతి ఎందుకు వెళ్ళింది అంటారేమో కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఎక్కువ నా వీడియోస్ చూసేవాళ్ళు, ఎక్కువ వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి బాగా ఆట ఆడాలనుకుంటున్నారు. ఇదా ఏ ఆట? బ్యాట్ బాల్ ఆట? ఏదైనా సరే ఏదైనా గేమ్ బెట్ బాబోయ్, అలాంటి కంచు కాదండి. అయితే ఎవరితో పార్ట్నర్షిప్? నువ్వు నేను వెళ్తే వీ కెన్ డు బ్యాట్ బాల్ గేమ్. చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.